ఈ దేహమేమో మామూలు నీ శరీరం, తొట్టేమో నీ ఆత్మీయ జీవితం. ఇప్పుడు ఆ తొట్టిని దేంతో నింపుకుంటున్నావంటే పనికిరాని వాటితో నింపుకుంటున్నావు. పనికిరానివేంటి? దేవునికి దూరం చేసే ప్రతిదీ, దేవుని దగ్గరకు రాకుండా నిన్ను ఏది చేసినా అది పనికిరాని తొట్టే. సాయంత్రం 6 గంటలకు వచ్చి 11 గంటల వరకు వాక్యం విని స్వీట్లు పంచుతుంటే పంచేవారికి అంచనా తెలియక తక్కువ తెచ్చారు, కానీ ఎక్కువ వచ్చారు. కొంతమందికి స్వీట్లు అందలేదండి. చేతకానప్పుడు ఎందుకు ఇవ్వాలి? ఇస్తే అందరికి సరిపోయినట్టు ఇవ్వాలి. లేకపోతే కొంతమందికి ఇచ్చి కొంతమందికి మాంటం ఏంటి? అలాంటప్పుడు ఎవడు చేయమన్నాడు అని వెళ్తున్నారండి. అనుకుంటే వెళ్తారు. ఏం తొట్లండి ఇవి? ఏం తొట్లండి ఇవి? పనికి మాని తొట్లండి. మా నాన్న నన్ను తిట్టాడు, నేను ఇంట్లోంచి బయటకు వచ్చాను అంటే ఏం తొట్టిని చెత్తపరుచుకుంటున్నాడండి అతను. ఏం తొట్టినండి? నాన్న ఆస్తంతా ఎవరిదండి? కొడుకుదండి. మా నాన్న తిట్టాడు, అందుకే నేను ఏలూరు లోకల్ దగ్గర కూర్చున్నానంటే వాడు ఏం తొట్టి కట్టుకుంటున్నాడండి? నీళ్లు నిలవని తొట్టి కట్టుకుంటున్నాడండి. ఆడు ఏం తొట్టి కట్టుకుంటున్నాడంటే నీళ్లు నిలబడిన తొట్టిని సిద్ధం చేసుకుంటున్నాడండి. మా నాన్న తిట్టాడని ఊరు వదిలిపెట్టి వచ్చి ఏలూరు లోకల్ పైపుల మీద కూర్చున్నాడు, పనికిరాని పగిలిపోయిన తొట్టిని సిద్ధం చేసుకుంటున్నాడండి. దాంట్లో నీళ్లు నిలుస్తాయండి.